విజ్ఞాపన పూర్వకమైన బ్రతుకు నీలో ఉండాలి. నీవు ఆత్మ ద్వారా నింపబడాలి. నీ రక్షణ దేవుని కొరకై ఉండాలి. అందుకనే దేవుడు ఆ దినము అనేకులను పుట్టించాడు, ఈ దినము నిన్ను కూడా పుట్టించాడు. వాళ్ళు వాడబడ్డారు, నువ్వు వాడబడట్లేదు. ఒకటే వ్యత్యాసం, ఆ దినాలలో వాళ్ళందరూ వాడబడ్డారు. అబ్రహాము వాడబడ్డాడు, ఇస్సాకు వాడబడ్డాడు, యాకోబు వాడబడ్డాడు, మోషే, ప్రతి ఒక్కరు వాడబడ్డాడు. మరి నువ్వెందుకు వాడబడలేకపోతున్నావు అంటే ఆ లోపము నీలోనే ఉంది, ఎవరిలో లేదు. ఎవరు నేర్పించట్లేదు. నువ్వు తప్పులోకి వెళ్ళమని ఎవరు చెప్పట్లేరు. అమ్మా, ఎవరు చెప్పినాను కూడా నువ్వు ఇలా చేయకూడదని చెప్తారు, కానీ నువ్వు ఇలా చేయమని ఎవరు చెప్పరు. దేవుని వాక్యము కూడా అదే చెప్తూ ఉంది. దేవుని వాక్యము కూడా అదే చెప్తుంది. నానా, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుని వాక్యము ఒకటే మాట, ఏమని తెలుసా? దేవుని యందు విధేయులై ఉండమని చెప్తూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్తూ ఉంది. మరి నువ్వు ఎలా బ్రతు